ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. ఓకే, వాళ్ళు నువ్వు చదువుకోవటానికి సహాయం చేశారు కాబట్టి ఇప్పుడు నువ్వు భరత్ గారిని ఈ కేసులోంచి బయటపడేయటానికి వాళ్ళకి సహాయం చేస్తున్నావా? అదేం లేదు. ఉంది. నిజం చెప్పు, మీ నాన్న నీకు నిజంగా ఫోన్ చేశాడా? ఫోన్ చేసి వీరభద్రం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోమని చెప్పారా? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. మీ నాన్న నీకు ఫోన్ చేశాడా? ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంది నేను. మీరు లాయర్ వైపు చూస్తారేంటి? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. లేదు, మా నాన్న ఫోన్ చేయలేదు. అయితే మరి వీరభద్రం గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు బెదిరించావు? మీ నాన్న వీరభద్రం గారి దగ్గర అడిగి డబ్బులు తీసుకోమన్నాడని ఎలా బెదిరించావు? ఆ వాయిస్ ఎలా వచ్చింది? హలో, ఇక్కడ చూడు. ఇక్కడ నువ్వు అబద్ధాలాడితే చాలా కఠినమైన శిక్ష పడుతుంది. ఇప్పటికే నువ్వు మీ నాన్న కలిసి చాలా చాలా మోసం చేశారు. ఇప్పటికైనా జరిగిందేంటో నిజం చెప్పు. ఆ వాయిస్ నీకు ఎలా వచ్చింది? అది మీ నాన్న వాయిసా కాదా? కాదు. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. మరసలు నేను వీరభద్రం గారి దగ్గరికి ఎందుకు పంపించారు? ఎవరు పంపించారు? ఆ వాయిస్ ఎవరి ద్వారా నీకొచ్చింది? ఇదంతా ఎవరు చేశారు? అసలు నిన్ను ఇలా చేయటానికి మోసం చేసింది ఎవరు? చెప్పు. చూడు, నువ్వు నిజం చెప్పకపోయావంటే ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. నీకు చదువు అంటే చాలా ఇష్టం కదా. నీకు గనక శిక్ష పడింది అంటే నీ చదువు ఆగిపోతుంది. నీ మీద ఒక్క కేసు గనక ఫైల్ అయిందంటే జీవితంలో నీకు మళ్ళీ ఏ ఉద్యోగం రాదు. ఇవన్నీ ఆలోచించుకొని కోర్టులో నిజం చెప్పటం నీకే మంచిది. చెప్పు, ఇదంతా ఎవరు చేశారు? ఎవరి వల్ల నువ్వు ఇలాంటి పనులు చేశావు? చెప్పు. చంద్రికక్క చెప్పింది. ఎందుకు ఎందుకు చంద్రిక నిన్ను వీరభద్రం గారి దగ్గరికి పంపించింది? రాయుడు చెప్పినట్టుగా బెదిరించమని నీకెందుకు చెప్పింది? చెప్పు. మా నాన్న ఎటుపోయాడో తెలీదు. అందరూ దొంగతనం చేశాడని మాత్రం చెప్తున్నారు. అది నిజమో అబద్ధమో ఎవరికీ తెలీదు. నాకు తెలిసి మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు. మా నాన్న ఎక్కడున్నాడు, ఆయన్ని ఏమన్నా వీరభద్రం గారు చంపేశాడా అని ఆ వివరాలన్నీ తెలియాలంటే ఇలా వెళ్ళి బెదిరిస్తే వీరభద్రం గారు భయపడి ఏదో ఒక తప్పు చేస్తాడు. దాని ఆధారంగా మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు అని. మా నాన్న గనక బయటికొస్తే ఆ రోజు ఏం జరిగిందో చెప్పి భరత్ గారిని నిర్దోషిగా బయటికి తీసుకుని రావచ్చని ఇదంతా చేశాం. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, నేను మొదటి నుంచి ఈ కేసులో ముద్దాయి
అసలైన నిందితుడు అని చెప్పుకుంటూ వచ్చాను. దానికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ పెట్టాను. కానీ ప్రత్యక్ష సాక్షులు లేరు అనే వంకతోటి కేసుని డిలే చేసుకుంటూ వచ్చారు. డిఫెన్స్ లాయర్ గారు తన వాక్చాతుర్యంతో కేసుని తప్పుదోవ పట్టించారు. ఈ హత్య తన భర్త చేయలేదు అని చెప్తూనే ఆ హత్య చేయటానికి రకరకాల కారణాలు ఉండి ఉంటాయని, రకరకాల మనుషులు ఉంటారు అని అందరి మీద అనుమానం వచ్చేలా చేశారు. కానీ చివరికి దీనికంతటికీ కారణం కూడా డిఫెన్స్ లాయర్ చంద్రిక గారేనని తెలిసిపోయింది. తన క్లయింట్ ని కాపాడుకోవటం కోసం ఆవిడ చేసిన ప్రయత్నాలు యాక్సెప్టబుల్ కాదు, యువర్ ఆనర్. ఇప్పటికైనా కేసుని మరింత ప్రొలాంగ్ చేయకుండా ఇచ్చిన సాక్ష్యాధారాల్ని పరిశీలించి ముద్దాయి భరత్ ని నిందితుడిగా పేర్కొంటూ అతనికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను, యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్, మీరేమైనా మాట్లాడతారా? ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట, వాదోపవాదనలు సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట ముద్దాయి భరత్ లక్ష్మి గారిని హత్య చేసినట్టుగా కోర్టు భావిస్తోంది. కౌశిక్ స్నేహితుడైన భరత్ కేవలం డబ్బు కోసం మాత్రమే ఆ ఫ్యామిలీలో అడుగుపెట్టి ఆ ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి లక్ష్మిగారి హత్య కారణమయ్యాడని నమ్ముతూ ముద్దాయి భరత్ని హంతకుడిగా పేర్కొంటూ అతని ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం అతనికి ఉరిశిక్ష. ఒక్క నిమిషం యువర్ ఆనర్. యువర్ ఆనర్, నాకు ఆఖరిసారిగా మాట్లాడటానికి ఒకే ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నో యువర్ ఆనర్. ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయాయి. కోర్టు జడ్జిమెంట్ ఇస్తుండగా ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ మొదలు పెడతాను అంటే అది యాక్సెప్టబుల్ కాదు, యువర్ ఆనర్. కోర్టు తీర్పుని మధ్యలో ఆపడం అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి వస్తుంది, యువర్ ఆనర్. లేదు యువర్ ఆనర్, ఈ కేసులో మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేది మన న్యాయశాస్త్రంలో మొదటి సూత్రం. దాని ప్రకారం ఇప్పుడు ఈ కేసులో అసలు హంతకుడెవరో మీ ముందు ఉంచబోతున్నాను. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నో యువర్ ఆనర్, ఇప్పటికే అసలు హంతకుడు ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు కొత్తగా హంతకుడు ఎవరో చెప్తాను అనటం అనేది ఇది కొత్త నాటకంలా అనిపిస్తుంది. దిస్ ఈజ్ రెడిక్యులస్. లేదు యువర్ ఆనర్, నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. నేను చెప్పిన దాంట్లో నిజం లేదు అని మీకు అనిపిస్తే మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. డిఫెన్స్ లాయర్గా దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓకే, చెప్పండి.
యువర్ ఆనర్, ఈ కేసులో భరత్ గారు ఏ తప్పు చేయలేదు. భరత్ గారికి లక్ష్మి గారి మరణానికి ఏ విధమైన సంబంధమూ లేదు. ఆ మర్డర్ చేసింది నేనే. చంద్రిక, వాట్ డిడ్ యూ సే? ఎస్ యువర్ ఆనర్, లక్ష్మి గారిని చంపించింది నేను, చంపింది రాయుడు. నో. మీరనుకున్నట్టు రాయుడు డబ్బులు తీసుకొని నగలు తీసుకొని పారిపోలేదు యువర్ ఆనర్. లక్ష్మి గారిని చంపి అక్కడి నుంచి పారిపోయాడు. అతని అడ్రస్ లేకుండా పారిపోమని చెప్పింది నేనే. నా భర్తకి తెలియకుండా గుడి నుంచి ఇంటికి వెళ్తున్న లక్ష్మి గారి వెనకాలే రాయుణ్ణి పంపించాను. మూడవ కంటికి తెలియకుండా ఆవిడ్ని చంపేయమని చెప్పాను. కానీ అనుకోకుండా నా భర్త భరత్ లక్ష్మి గారికి ఫోన్ చేశాడు. ఆవిడ ఫోన్ తీయకపోయేసరికి ఆ ఇంటికి వెళ్ళాడు యువర్ ఆనర్. అక్కడికి వెళ్లేసరికి అప్పటికే రాయుడు ఆవిడ్ని కత్తితో పొడి చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మి గారిని కాపాడడం కోసం నా భర్త భరత్ ఆవిడ కడుపులో ఉన్న కత్తిని బయటకు తీశాడు. అదే టైంలో పోలీసులు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు. అనుకోకుండా నా భర్త ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వటం నేను ఊహించని విషయం. అప్పటికి ఆయన నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాను. కానీ నీతి నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తాయని నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నిజమే గెలిచింది. అందుకే ఏ తప్పు చేయని నా భర్త భరత్ గారికి శిక్ష పడటం నాకిష్టం లేదు. లక్ష్మి గారి ఆస్తిని సొంతం చేసుకొని నా భర్త పిల్లలతోటి ప్రశాంతంగా గడపాలి అనుకున్నాను. కానీ చివరికి నా భర్తకే శిక్ష పడుతుంటే చూసి తట్టుకోలేక నిజం చెప్తున్నాను. ఈ హత్య చేయించింది నేను, హత్య చేసింది రాయుడు. కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని రాయుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోమనండి. ఎందుకంటే రాయుడు ఎక్కడున్నాడో నాకు కూడా తెలీదు. రాయుడిని గనుక తీసుకొచ్చి విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, ఇదంతా ఒక అబద్ధం. కేవలం భరత్ గారిని కాపాడుకోవటం కోసం చంద్రిక వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఇది. ఇందులో చంద్రిక ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉండొచ్చేమో కానీ ఈ మర్డర్ చేసింది మాత్రం భరతే. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు యువర్ ఆనర్. అతనికి బెయిల్ ఇచ్చినా, ఈ కేసు నుంచి విముక్తి కలిగించినా వెంటనే అతను దేశం దాటిపోతాడు.
ఉన్న సాక్ష్యాధారాల్ని అన్నిటినీ మాయం చేస్తాడు యువర్ ఆనర్. ఆ రాయుడు ఎక్కడ ఉన్నాడో ఖచ్చితంగా వీళ్ళకి తెలుసు. వీళ్ళిద్దరిలో ఎవరు బయటికి వెళ్ళినా ఆ రాయుడు ప్రాణాలతో దక్కడు. దయచేసి ఈ కేసులో భరత్ని మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదని కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఈ కేసులో భరత్ని నిందితుడిగా పేర్కొంటూ తీర్పు ఇవ్వాలని అనుకున్నాను. కానీ చంద్రిక చెప్పిన మాటలు విన్నాక ఇందులో ఇంకా విచారించవలసిన విషయం చాలా ఉందని కోర్టు వారు గ్రహించారు. అందుకే చంద్రికను వెంటనే కస్టడీలోకి తీసుకొని ఆమె మీద సమగ్రమైన విచారణ జరిపి రిపోర్ట్ అందించవలసిందిగా పోలీస్ శాఖని ఆదేశిస్తున్నాను. అలాగే భరత్ని కూడా ఇంకా ఈ కేసులో ముద్దాయిగానే పరిగణిస్తూ అతని రిమాండ్ని కంటిన్యూ చేయడమైనది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విచారణ తర్వాత ఇచ్చే రిపోర్టును బట్టి ఈ కేసు తీర్పు ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు ఈ కేసును వాయిదా వేస్తున్నాను. Now the court is adjourned. कर्कशं कल्पशं कस्मलं नाशः दुर्गुणं दुर्गणं दुर्मदं क्रोशः विक्रमं विभ्रमं विज्वरं पोषः गणहति रणज्वरं रणस्वरं रणवरं युद्धं शरणं गच्छामि कृतं शरणं गच्छामि रुद्रं शरणं गच्छामि. వీరభద్రం గారు, ఏందమ్మా ఏమన్నది? ఏంటండి ఇది? అనుకోకుండా ఇంత పెద్ద షాక్ ఇచ్చిందేంటా చంద్రిక? ఇప్పుడు ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతా ఉండదు. ఏం మంచండి, మనం భరత్ని కదా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఇరికిద్దాం అనుకున్నాం. అలాంటిది చంద్రిక తన మీద వేసుకుందేంటి? ఇప్పుడు ఇలా అయితే ఎలా అండి? ఎలా ఏముందమ్మా, ఒక దెబ్బకి రెండు పిట్టలు. ఇప్పటిదాకా ఈ హత్య కేసులో భరత్ ఒక్కనే ఇరికిద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు చంద్రిక కూడా తెలియకుండా వచ్చి ఇరుక్కుపోయినది. ఈ దెబ్బతోటి మొగుడు పెళ్ళాలు ఇద్దరూ జైలు పాలవుతారు. మనకు పట్టిన దరిద్రం వదిలిపోతాది. ఎలా వీరభద్రం గారు, ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా భరత్ని ఇవాళ కాకపోయినా రేపైనా సరే రిలీజ్ చేస్తారు. భరత్ని కాపాడుకోవడం కోసమే కదా తను ఇంత పెద్ద నేరం తన మీద వేసుకుంది. ఏదో విధంగా భరత్ని కాపాడేస్తుంది. పెళ్ళాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టినాక భరత్ మాత్రం బయటకు వచ్చి ఏం చేస్తాడమ్మా? బాధతో విలవిలలాడిపోతాడు. నీకో సంగతి చెప్పనా, ఆ భరత్ గడు లోపలున్నా బయట ఉన్నా ఒక్కటే. కానీ ఆ చంద్రిక గనక బయటికి వచ్చినదంటే ఖచ్చితంగా మన గతం తాలూకు అన్ని వివరాలు బయటికి లాగుతాది. ఇవాళ కాకపోతే ఇంకోసారి, ఇక్కడ కాకపోతే ఇంకో చోట, యాన్నో ఒక్కాడ మన మీద కేసులు పెట్టి మనకు శిక్షలు పడేలా చేస్తాది. ఎప్పుడు అట్టాంటిది ఆయమ్మే పోయి జైల్లో కూసుంటే మనకు జరిగేదంతా మంచే కదా అంటుండా. నువ్వేమీ కంగారు పడబాకు. భారత్ బయటకు వచ్చినాడంటే ఆడి మనసు మార్చేసి ఆడి చేత నువ్వు తాళి కట్టించుకోవడం చాలా సులభం అమ్మా. అదే చంద్రిక గాని బయట ఉండదనుకో, పొరపాటున కూడా
భరత్ నీ మెడలో తాళి కట్టకుండా అడ్డుపడతాది. ఎట్టా చూసుకున్నా ఇప్పుడు జరిగిందైతే ఖచ్చితంగా మన మంచికే జరుగుండదే. అర్థమై ఉండదా? అది కాదు వీరభద్రం గారు. చూడమ్మయ్య, ఇప్పుడే సమస్యలన్నీ తీరిపోయి నేను ఆనందంగా ఉండాను. ఆస్తి మొత్తం నా చేతికొచ్చేసినది. ఇప్పుడు లేనిపోని ఆలోచనలు పెట్టుకుని నా మనసును పాడు చేసుకోలేను. అర్థమైనదా? నీకేమన్నా సాయం కావాలంటే మళ్ళా మాట్లాడుకుందాంలే. మరి నేను వస్తాను. ఇదేంటి, ఇంత కష్టపడి నేను ఆధారం నా దగ్గర పెట్టుకుంటే చంద్రికేమో తన మీద నేరం వేసుకుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? చంద్రికని కాపాడడానికి నా దగ్గరున్న సాక్ష్యాన్ని నీకిస్తాను, నా మెళ్ళో తాళి కడతావా అంటే భరత్ దానికి ఒప్పుకుంటాడా? అనుకోకుండా భలే తెలివిగా ప్రాబ్లంలో పడేసిందే. నా కోడలు ఎంతమందిని ఆదుకుందో నీకు తెలుసా? స్టిల్ ఈ రోజు కూడా తను సంపాదించే సంపాదనలో 50% అనాథాశ్రమాలకి పంపిస్తుంది. నువ్వు ఈ రోజు గెలవచ్చు, నా కోడలికి ఉరి శిక్ష వేయించొచ్చు, కానీ రేపేదో ఒక రోజు నీకు నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు ఎంత ఆనందిస్తున్నావో అంతకు మించి బాధపడతావు.